రెండవ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో మంగళాచరణము, దేవతలకు, కులదేవతలకు, గురువులకు వర్ణన సమర్పణ మరియు శ్రీ సాయి సచ్చరిత అంకురార్పణ జరిగింది. ఇప్పుడు ఈ గ్రంథ ప్రయోజనాన్ని ఆరంభిస్తాను. గ్రంథకర్త యొక్క అర్హత మరియు గ్రంథం యొక్క విషయానికి గల అనుబంధాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను. దీనివల్ల శ్రోతలు సునాయాసంగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలరు. ప్రథమ అధ్యాయంలో గోధుమలు విసిరి మహమ్మారి అయిన కలరాను ఉపశమింపచేయటము గ్రామస్తులు పరమ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటువంటి సాయి యొక్క అగాధ లీలను విని నాకు ఆనందం కలిగింది. ఆ లీలయే నాలో ప్రేమగా ఉప్పొంగి ఈ కావ్య రూపంలో ప్రకటమైంది. కనుక సాయికి నా ధన్యవాదాలు. వారి లీలలను నా బుద్ధికి తోచినట్లు యథామతి విస్తంగా తెలియజేస్తే అది భక్తులకు సుబోధప్రదమై వారి పాపాలను నశింపచేస్తుందని నాకు అనిపించింది. అందుకే ఇహపర సుఖాలను ప్రసాదించే అతి పవిత్రమైన ఈ సాయి సచ్చరిత కథను ఆరంభించాను. సన్మార్గదర్శకమైన సత్పురుషుల చరిత్ర న్యాయశాస్త్రం కానీ తర్కశాస్త్రం కానీ కాదు. అయినా సత్పురుషుల అవగాహనకి అనుగ్రహానికి పాత్రులైన వారిని అసంభవమైనది ఏదీ లేదు. ఈ ఆనందాన్ని ఆస్వాదించడంలో శ్రోతలు కూడా భాగస్వాములు కావాలని ప్రార్థన. అనవరతం సత్సంగాల్లోనూ సత్కథా శ్రవణంలోనూ నిమగ్నమైన వారు ధన్యభాగ్యులు. అహోరాత్రులు నా సహవాసంలో ఉన్న చిపరిచితుడైన ప్రాణమిత్రుని గురించి కించిత్తైనా రచించలేని నేను సత్పురుషుని చరిత్రను ఎలా రాయగలను? నా అంతరంగమే నాకు పూర్తిగా తెలియనప్పుడు సత్పురుషుని మనోతరంగాలు దోషరహితంగా ఎలా వర్ణించగలను? ఆత్మస్వరూపాన్ని నిర్ధారణ చేయలేక 4 వేదాలు మౌనం వహించగా అటువంటి